200 కోట్లు ఇది ఓ ప్రభుత్వ అధికారి అవినీతి ఆదాయం. ఏసీబీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఈ అధికారి ఆదాయం బయటపడింది. నికేష్ ఆదాయం చూసి యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులే షాక్ గురయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించడం ఇదే తొలిసారి అంటున్నారు ఏసీబీ అధికారులు. నికేష్ అక్రమ ఆస్తుల చిట్టాను చూసి ఏసీబీ అధికారులు స్టన్ అవుతున్నారు. తవ్వుతున్న కొద్దీ నికేష్ ఆస్తుల కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. కోట్ల విలువ చేసే భూములు, డాక్యుమెంట్లు, ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. కొల్లూరులో నికేష్ కు 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో పాటు మరో 3 ఖరీదైన విల్లాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇదే కాకుండా మొయినాబాద్ లోని 3 ఫామ్ హౌస్లు గుర్తించారు అధికారులు. ఇక డబ్బుల ట్రాన్సాక్షన్స్ కూడా ఇదే లెవెల్లో భారీగానే ఉన్నాయి. ఎస్బీఐలో నిత్యం కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేశారు నికేష్. ఆర్టీజీఎస్ రూపంలో భారీ సంఖ్యలో ట్రాన్సాక్షన్స్ చేసినట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో బయటపడ్డాయి. నికేష్ బ్యాంక్ స్టేట్మెంట్ ను చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నికేష్ కు సస్తంబాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇక బఫర్ జోన్లను నికేష్ వదిలిపెట్టలేదు. ఈ స్థలాల్లో భారీగా ఆక్రమించినట్లు సోదాలో బయటపడింది. తన పరపతిని ఉపయోగించుకుని బఫర్ జోన్లలో అనుమతులు మంజూరు చేసుకుని భూములను మింగేసినట్లు తెలుస్తుంది. నికేష్ ఏవైనా పనులు చేయాలంటే చాలు చెయ్యి తడపల్సిందేనని కొన్ని ఉదాహరణలో తెలుస్తుంది. పనులు చేసి పెట్టడానికి ఆస్తుల రూపంలోనే లంచాలు తీసుకునేవాడని ఏసీబీ రైడ్లో బయటపడింది. ఏసీబీ అధికారుల దాడుల్లో ఇప్పటి వరకు నికేష్ నుంచి భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 5 ఫ్లాట్స్, 6.5 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్ను సీజ్ చేశారు. 6 ఓపెన్ ప్లాట్లు, 2 కమర్షియల్ స్పేస్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. నికేష్ కుమార్ నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 17 కోట్ల 73 లక్షల విలువైన ఆస్తులను గుర్తించారు. ఆ ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూలో 10 రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక నికేష్ కుమార్ కు సంబంధించిన సోదాలు కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు.